క్రోధ తామ్రాక్షుడైనటువంటి లక్ష్మణస్వామి తన ధనస్సును ధరించి కిష్కింద వైపుగా వెళుతున్నాడు. ఎలా వెళుతున్నాడయ్యా లక్ష్మణస్వామి అంటే, ఆయన ఆదిశేషుడు, సర్పరాజు, 1000 పడగలు కలిగినటువంటి సర్పరాజు కోపం వచ్చినప్పుడు బుస్సలు కొడుతూ ఎలా పోతాడో అలా పోతున్నాడు. అంటే ఇక్కడ రామచంద్రమూర్తికి కోపం వచ్చిందంటే, రామచంద్రమూర్తికి కోపం వచ్చేటట్టు సుగ్రీవుడు ప్రవర్తించాడంటే ఇక ఆ సుగ్రీవుడిని ఏం చేసినా పాపం లేదన్నట్టు పోతున్నాడు అనమాట. ఆ లక్ష్మణస్వామి అడుగులేసిపోతుంటే కాళ్ల కింద పడ్డటువంటి రాళ్లు పిండైపోతున్నాయట, అంత కోపంలో ఉన్నాడు. దారిలో ఏదన్నా రాయి గాని కొండ గాని ఏదైనా కాలికి తగిలితే మొక్క పిండి అయిపోతుందట. అంత బలాఢ్యుడు లక్ష్మణస్వామి. అంత వేగంగా అంత కోపంగా ఆ కిష్కిందా నగరానికి వెళ్తున్నాడు. ఆ కిష్కిందా నగర ప్రాంతాలకు సమీపానికి వెళ్లే సమయానికి అక్కడ ఉండేటువంటి వానరులు చాలా మంది ఉన్నారు బయట. వాళ్ళందరూ కూడా లక్ష్మణస్వామి వచ్చేటువంటి వేగాన్ని చూసి ఎవరో శత్రువు వస్తున్నాడని చెప్పి ఆ చెట్లు పెరికి పెట్టుకొని రాళ్లు ఎత్తుకొని సిద్ధంగా ఉన్నారు కొట్టడానికి. లక్ష్మణస్వామి ఏం చేయలేదు, ఒక్కసారి వాళ్ళ ఛాయ చూసేట, ఎర్రగా కళ్ళు చేసి అవన్నీ అక్కడ పారేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. భయానికి పరిగెత్తి వెళ్ళిపోతున్నారు, అంత తీవ్రంగా ఉన్నాడు. ఇప్పుడు భయంకరమైన పడగ ఎత్తినటువంటి సర్పాన్ని చూస్తే దడుచుకొని వెళ్తారో అట్ట వెళ్ళిపోతున్నారు లక్ష్మణస్వామి దెబ్బకు. అంత కోపంగా లక్ష్మణుడు, ఎప్పుడూ రామాయణంలో ఇంత కోపం వచ్చినటువంటి ఘట్టం లేదు లక్ష్మణస్వామికి. కోపంతో వచ్చాడు. వచ్చి ఆ కిష్కిందా నగర ముఖద్వారం సమీపానికి వచ్చేటోటికి అంగదుడు కనపడ్డాడు. అంగదుడు కనపడ్డ తర్వాత, అంగద అన్నాడు. లక్ష్మణస్వామి యొక్క వాలకాన్ని చూసి అంగదుడికి భయం వేసింది. వెంటనే ఆ అంగదుడిని నమస్కారం చేసిన తర్వాత, అంగద, సుగ్రీవుడిని నేను దర్శనం చేసుకోవాలి అన్నాడు. ఇప్పుడే వస్తాను, చెప్పొస్తానని చెప్పి అంగదుడు లోపలికి పరుగున వెళ్ళాడు. అంటే సుగ్రీవుడు రాజు కాబట్టి అనుజ్ఞ లేనిది ఎవరినంటే వాళ్ళకి లోపలికి పంపిరనమాట. ఆ ధర్మం లక్ష్మణస్వామి కూడా తెలుసు కాబట్టి అక్కడ అడిగాడు. ఆ అంగదుడు వెళ్ళేటప్పుడు కూడా 2 మంత్రులు ఉన్నారు, లక్షుడు, ప్రభాసుడు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ అంగదుడితో కూడానే వెళ్ళారు. అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు మన సుగ్రీవుడి యొక్క పరిస్థితి ఎలా ఉన్నదయ్యా అంటే, అంతఃపుర కాంతలతో విచ్చలవిడిగా సుఖాలు అనుభవిస్తూ పూర్తిగా మధు సేవించి మత్తుతో ఆ స్త్రీల మధ్య సంభోగ వాంఛతో తిరుగుతూ ఇష్ట ప్రకారం కామభోగాలతో ఉన్నాడు. అప్పుడు ఆయనతో ఎలా మాట్లాడాలో వీళ్ళకి అర్థం కాలేదు. ఇక్కడ చూస్తే లక్ష్మణస్వామి చాలా కోపంగా వచ్చి ఉన్నాడు. అప్పుడు కొంతమంది అక్కడ ఆంతరింగగా ఉండేటువంటి వాళ్ళని కొంతమందిని పంపించాడు అంగదుడు. పోయి వాళ్ళు లక్ష్మణుడు వచ్చున్నాడంటే ఆయన ఏమన్నాడంటే అన్నాడు. అంటే వినిపించుకోవడం లేదు, వాళ్ళ మాటే వినిపించుకోలేదు సుగ్రీవుడు. అప్పుడు అక్కడ లక్ష్మణస్వామి కోపంగా వచ్చున్నాడు. ఈయన చూస్తే ఇలా ఉన్నాడు, ఏం చేయాలని చెప్పి అంగదుడు ఈ 2 మంత్రులు కూడా లోపలికి ప్రవేశించారు. లోపలికి ప్రవేశించి ఆ సుగ్రీవుడితో లక్ష్మణస్వామి వచ్చున్నాడంటే, ఆ సుగ్రీవుడు ఎలా ఉన్నాడంటే మంచి మత్తులో, ఈ శరదృతువు ఇంకా రాలేదనుకుంటున్నాడు అనమాట. అప్పుడు నమస్కారం చేసి సుగ్రీవుడు వాళ్ళ చిన్న ఆయనకి యువరాజు కాబట్టి లక్ష్మణస్వామి వచ్చున్నాడు అక్కడ అని చెప్తే గమ్మునున్నాడు. అప్పుడు మంత్రులు వెళ్ళి, ఈ లక్షుడు, ప్రభాసుడు అనేటువంటి వాళ్ళు, మహారాజా లక్ష్మణుడు వచ్చున్నాడు, రామచంద్రమూర్తికి మనం మాటిచ్చున్నాము, శరదృతువులో సీతాన్వేషణ చేస్తామని చెప్పి. శరదృతువు వచ్చేసింది, శరదృతువు వచ్చి కూడా నెల అయిపోతున్నది. కానీ ఆ నెల వదిలేసి కార్తీక మాసం నుంచి ప్రారంభం చేద్దామని చెప్పున్నాడు. నీవు అలాగే ఏర్పాటు చేస్తానని చెప్పున్నావు.
సమయం అయిపోయింది కాబట్టి లక్ష్మణుడు రామాజ్ఞ ప్రకారం వచ్చున్నాడు. ఏ ఉద్దేశంతో వచ్చాడో ఏందో తెలీదు, చాలా కోపంగా ఉన్నాడు అనేటోటికి తలక ఎదిలించుకున్నాడు అనమాట. ఎదిలించుకొని అవునా సరే అంగద ప్రవేశపెట్టమన్నాడు. సరే అంగదుడు హుటాహుటిగా, మంత్రులు అక్కడే ఉన్నారు, అంగదుడు మాత్రం వాకిట్లోకి వచ్చాడు. వాకిట్లోకి వచ్చి ముఖద్వారం దగ్గరికి హుటాహుటిగా వచ్చినటువంటి వాడై లక్ష్మణస్వామికి నమస్కారం చేసి లక్ష్మణ రమ్మంటున్నాడు అని చెప్పాడు. లక్ష్మణ రమ్మంటున్నాడు అని చెప్పే లోపలే ఈ లక్ష్మణస్వామి బయలుదేరినటువంటి వేగాన్ని, కోపాన్ని చూసి అక్కడ ఉండేటువంటి వానర సమూహాలన్నీ గడగడ వణికిపోతున్నాయి ఆయన చూస్తేనే. అప్పుడు ఆ హుటాహుటిగా వచ్చాడు లక్ష్మణస్వామి. 3 కక్షలు 4 కక్షలు దాటుకుంటూ లోపలికి పోతున్నాడు అనమాట. లోపలికి పోయి సుగ్రీవుడు ఉండేటువంటి ప్రాంతానికి కొంచెం దూరంగా నిలబడ్డాడు. నిలబడి చూస్తే సుగ్రీవుడు లోపల ఉన్నాడు, కనపడలేదు. ఇంకా ఈ అంతఃపుర స్త్రీలందరూ కనిపించారు. అంతఃపుర స్త్రీలందరూ కనిపిస్తే అంటే సుగ్రీవుడు ఉండేటువంటి దానికి ఆ అంతఃపురంలో నుంచి, అంతఃపురంలో సుగ్రీవుడు సింహాసనం దగ్గర ఉన్నాడు, స్త్రీలందరూ ఉన్నారు. ఆయన కడప దగ్గరకు పోయే సమయానికి ఈమె తారొచ్చింది. ముందు తారొచ్చి అంటే తారను పంపించాడు సుగ్రీవుడు. ఏమంటే లక్ష్మణస్వామి కోపంగా వస్తున్నాడు, తారా నువ్వు ముందు పోయి మాట్లాడు. ఏమంటే ఎంత కోపంతో ఉండేవాడైనా స్త్రీ మీద కోపం చూపించడు, కాబట్టి నువ్వు కొంత తెలివిగల దానివి కాబట్టి కొంచెం కోపం మీద ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పినా అర్థం కాదు లక్ష్మణుడికి, కొంచెం ఆయన్ను ప్రశాంతపరచు అని చెప్పి తారతో చెప్పాడు. తార రాజాజ్ఞ. సుగ్రీవుడు ఆ మాట చెప్పంగానే ఈ తార కూడా సుగ్రీవుడితో కామవాంఛలతో ఉందన్నమాట. అంటే వాళ్ళలో ఆ వానర జాతిలో ఉండేటువంటిది ఏంటంటే భర్త లేనప్పుడు మామూలుగా ఉంటారు. సుగ్రీవుడు చేసింది తప్పు కాదు కానీ వాలి చేసింది తప్పు. ఎందువల్లంటే వాలి తన తమ్ముడు బ్రతికుండంగా ఆమె భార్యతో కలిశాడనమాట. ఇక్కడేమంటే వాలి చనిపోయేటప్పుడు తారను కూడా సుగ్రీవుడికి ఒప్పజెప్పి చనిపోయినాడు. తర్వాత తారతో చెప్తే తార ఆమె ఈ సంభోగ చిహ్నాలు కనపడుతున్నాయి ఆమెకు. అటువంటి చిహ్నాలతోనే ఇంక మళ్ళీ వేరే వస్త్రాలు మార్చుకునే సమయం కూడా లేదు కాబట్టి నేరుగా వాకిట్లోకి వచ్చి లక్ష్మణస్వామి ఛాయ చూసింది. లక్ష్మణస్వామి ఛాయ చూడంగానే ఆ లక్ష్మణస్వామి దగ్గరకు తారను పంపించబోయే ముందు ఎందువల్ల పంపించాడు సుగ్రీవుడు తారను అంటే మామూలుగా లక్ష్మణస్వామి వస్తాడు మాట్లాడతాడు కదా అని అనుకుంటూ ఉన్నాడు. కానీ లక్ష్మణస్వామి మాట్లాడే స్థితిలో లేడనేది ఎక్కడ అర్థమైందంటే ఆ అంగదుడు పోయి చెప్పిన తర్వాత కోపంగా బయలుదేరి వచ్చాడు కదా, వచ్చి అంతఃపురం దగ్గరకు రాగానే ఈ స్త్రీల సమూహంతో అంతా కూడా సుగ్రీవుడు ఉండడం చూసి వాకిట్లో నిలబడి ఒక్క ధనుష్టంకారం చేశాడు. ఆ ధనస్సు యొక్క అల్లెత్రాడు లాగి గట్టిగా వదిలాడు. ఆ టంకారం దెబ్బకు సుగ్రీవుడి హృదయంలో ఒక విధమైన టంకారం ఏర్పడ్డది. అంటే గుండె ఠా అన్న చూసారా, అటువంటి శబ్దం అయింది ఈయనకి గుండెల్లో. ఈయన ధనుష్టంకారం చేస్తున్నాడంటే ఇక మనం చంపేస్తాడేమో అన్నంత భయం కలిగింది సుగ్రీవుడికి. అప్పుడు తారను పంపించాడనమాట. ముందుగా ఆ తార ఈ అంతఃపుర ద్వారం దాటి బయటకు వచ్చి లక్ష్మణస్వామిని చూసి, లక్ష్మణ బాగున్నారా నాయన? బాగున్నామ్మా. ఏమంటే ఆ కోపం కొంచెం తగ్గింది. ఎందువల్ల? వాలి మరణించున్నాడు, భర్తను పోంగొట్టుకో ఉంది ఈమె,
వాలిని సంహరించింది రాముడే. ఇప్పుడు రాగానే ఈమె కనపడ్డది. సుగ్రీవుడి కంటే ముందు ఈమె దర్శనం ఇచ్చింది. ఈమెకేం చెప్పాలా, ఈమెతో కోపంగా మాట్లాడే విషయం కాదు అని చెప్పి, బాగున్నామమ్మా, మీరు బాగున్నారా అన్నాడు. బాగున్నా నాయనా లక్ష్మణ, నీవు చాలా కోపంగా వచ్చినట్టున్నావు. సుగ్రీవుడు ఆ రాజభోగాల్లో మునిగిపోతూ మిమ్మల్ని మర్చిపోయినాడు అనుకున్నావా? లేదు నాయన, మర్చిపోలేదు. సుగ్రీవుడు ఎప్పుడూ మిమ్మల్ని మరిచిపోడు, మీ యొక్క కార్యక్రమాన్ని మరిచిపోడు అని చెప్పి చెప్పింది. చెప్పంగానే లక్ష్మణుడు ఏమన్నాడంటే, అవునమ్మా, మరిచిపోడు కాబట్టే ఇప్పుడు మేము రావాల్సి వచ్చింది. శరదృతువులో ప్రారంభం చేయాల్సినటువంటి సీతాన్వేషణ శరదృతువు వచ్చి పూర్తయిపోయే సమయం వస్తున్నా ఎలాంటి చలనం లేదు కాబట్టి, రామకార్యాన్ని మరిచిపోడు కాబట్టి మేము ప్రశ్రవణగిరి నుంచి బయలుదేరి ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్పి అన్నాడు. లక్ష్మణ, నిష్ఠూరపడకు నాయన. ఆ రాజ్యభోగానికి దూరమై ఎన్నో సంవత్సరాల నుంచి ఏ సుఖము లేకుండా ఉన్నటువంటి ఆ సుగ్రీవుడు ఈ రాజ్య సుఖం అనేటువంటిది లభించిన తర్వాత, భార్యాసుఖం అనేటువంటిది లభించిన తర్వాత, ఆ భార్య యొక్క, ఆ స్త్రీ యొక్క సుఖానికి లోపడి కాలాతిక్రమణ జరిగింది. కాలాన్నే మరిచిపోయినాడు. మరుపులేనటువంటి ఆ సుఖాల్లో పడి మరిచిపోవడం సహజం. ఎందువల్లంటే లక్ష్మణ, విశ్వామిత్రుడంటి వాడి కూడా మేనకాదేవితో కలిసి ఉన్నప్పుడు 10,000 సంవత్సరాలు గడిచిపోతే ఆయన ఒక క్షణం మాదిరి అనిపించింది కదా. నీకు ఆ విషయాలన్నీ తెలుసు కదా. ఇటువంటి మత్తులో పడి సుగ్రీవుడు కాలాతిక్రమణ చేయడం అనేటువంటిది మాత్రం నిజమే, అందులో ఏం సందేహం లేదు. కానీ లక్ష్మణ, మీ కార్యక్రమాన్ని మర్చిపోలేదయ్యా. మీ కార్యక్రమాన్ని మర్చిపోయినటువంటి వాడుగా సుగ్రీవుడు మీ కార్యక్రమానికి, సీతాన్వేషణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అనేక మంది వానర సైన్యం లేంది గాని రావణుణ్ణి ఎదిరించలేము లక్ష్మణ. లంకాపురంలో 1,00,00,000 కోటుల మీద 3 లక్షలు, 3 లక్షల మీద 60,000 రాక్షసులు, 60,000 మంది రాక్షసులు ఉన్నారు. వీళ్లే కాకుండా అనేక లక్షల మంది మళ్ళీ వేరే ఉన్నారు అని లంకలో ఉండేటువంటి రాక్షసుల సంఖ్య తార చెప్తుంది ఇక్కడ. అంటే లంకలో ఉండే రాక్షసులు ఎంతమందో తారకు తెలుసు. వాలి యొక్క స్నేహితుడు రావణాసుడు కాబట్టి అంతమంది రాక్షసులు ఉన్నారు. సీతను తీసుకురావాలి అంటే అంతమంది రాక్షసులను జయించండి గాని తీసుకురావడం అసాధ్యం. అందువల్ల అటువంటి రాక్షసులను జయించాలంటే మనకు ఎంతో సేనాబలం కావాలి. కాబట్టి 15 రోజుల ముందే సుగ్రీవుడు హనుమంతుని పిలిచి సకల సైన్యాలను సిద్ధం చేయమని చెప్పి దూతలను పంపించున్నాడు. మీరు రాకముందే లక్ష్మణ, మీరు అన్నారు కదా, శరదృతు వచ్చేసిన మా విషయం పట్టించుకోలేదు కాబట్టి మేము ఇంత దూరం రావాల్సి వచ్చిందని నడిచి అన్నావే. అవసరం లేదు నాయన. 15 రోజుల ముందే ఏర్పాటు చేసి ఉన్నాడు. దూతలందరూ వెళ్ళున్నారు. సుగ్రీవాజ్ఞ అంటే ఎలా ఉంటుందో తెలుసా? 15 రోజుల్లో నాకు ప్రత్యక్షం కావాలి సైన్యం అంతా, రాకపోతే మరణశిక్ష విధిస్తానని చెప్పి సుగ్రీవాజ్ఞ జారీ చేసి ఉన్నాడు. అందువల్ల అందరూ కూడా వచ్చేస్తారు. అందరికీ వర్తమానాలు వెళ్ళిపోయి ఉన్నాయి. సైన్యానికంతా కూడా ఎక్కడెక్కడుండే వానరులందరూ కూడా వచ్చేస్తారు. ఇప్పటికే కొంతమంది వచ్చి ఉంటారు. కిష్కిందా నగరం అంతా కూడా నిండిపోతుంది వానర సమూహంతో. నీవు కూడా చూస్తుంటావు, బయట చాలా మంది వచ్చి ఉంటారు. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాడు అని చెప్పి అన్నపాట
కొంచెం శాంతించాడు లక్ష్మణస్వామి. శాంతించి దానాయన పోదాందా అని చెప్పి అప్పుడు తీసుకెళ్ళింది సుగ్రీవుడి దగ్గరికి. అప్పుడు వెళ్ళేటోటికి సుగ్రీవుడు రుమాసహితుడై ఒక ఆసనంలో కూర్చుని రుమను కౌగిలించుకొని కూర్చొని ఉన్నాడు. ఈయనకి ఏం తెలియడం లే, మత్తులో ఉన్నాడు సుగ్రీవుడు. ఏమంటే ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఫుల్గా మత్తు తాగేసి ఉన్నాడు అనమాట. అక్కడికి పోయి లక్ష్మణస్వామి నిలబడంగానే మళ్ళీ ఒక్కరో తలకాయ ఎదిలించుకొని ఉలిక్కిపడి లేచాడు. అంటే తార మాట్లాడుతుందిలే రాళ్లే అనుకున్నాడు. తార మాట్లాడి తీసుకువచ్చిన తర్వాత వచ్చి అప్పుడు రమాదేవి పక్కకు పోయిన తర్వాత లక్ష్మణస్వామి దగ్గరికి వచ్చి నిలబడి, లక్ష్మణ బాగున్నారా నాయనా అన్నాడు. బాగున్నావు, పరిస్థితి అర్థమైపోయింది, కానీ ఏర్పాటు చేస్తున్నాడు అనే విషయం తెలిసిన పాట కొంచెం శాంతించాడు లక్ష్మణస్వామి. అప్పుడు ఆ సుగ్రీవుడితో చెప్తున్నాడు, సుగ్రీవా నీ పరిస్థితి ఏంది, ఇలా అయిపోయినావు, నువ్వు రాజ్యం రాకముందు ఎలా ఉండావు, రాజ్యం వచ్చిన పాట ఎలా ఉన్నావు, ఒకవేళ రాజ్యం వచ్చినా కానీ ఇంత భోగాల్లో ఇలా ఉంటారా ఎవరన్నాను. తలకాయ ఉంచుకున్నాడు, ఏం చెప్పలేక. అప్పుడు చెప్తున్నాడు, ఎవరికైనా స్వయంభూ మనం ఒకసారి చెప్పాడు, దేనికైనా ప్రాయశ్చిత్తం ఉంటుంది. గురుదారాపహరణానికి, ఈ పరదారాపహరణానికి, స్వర్ణస్థేయం బంగారం దొంగతనం చేసిన వాడికి, వీళ్ళన్నిటికి కూడా ఈ రకరకాలైనటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మహత్య చేసిన వాడికి, సురాపానం చేసిన వాళ్లకు, తర్వాత వీటన్నిటికీ ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. కానీ కృతఘ్నుడిగా ఉండే వాడికి మాత్రం ప్రాయశ్చిత్తమే లేదు. కృతఘ్నుడు అంటే చేసిన మేలు మరిచిపోయినటువంటి వాడు. చేసిన మేలు మరిచిపోయినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం లేదంటారు. కాబట్టి నీవు రామచంద్రమూర్తి చేత సహాయం చేయించుకుని ఆయన చేసిన పనిని మరిచిపోయినావు, కృతఘ్నుడిగా తయారైనావు అని అనుకున్నాను. కానీ తార చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, సుగ్రీవా నీవు ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదు, రామచంద్రమూర్తి చాలా బాధపడుతున్నాడు, త్వరగా సీతాన్వేషణ జరగాలి, లేకపోతే రాముడు తట్టుకోలేడు అని చెప్పి ఎప్పుడైతే ఆ యొక్క సుగ్రీవుడు లక్ష్మణస్వామి చెప్పాడో అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణస్వామి దగ్గరికి వచ్చి, లక్ష్మణ నేను మర్చిపోలేదు, ఈ సామ్రాజ్య సుఖాలన్నీ నేను అనుభవిస్తున్నానంటే మీ ఇద్దరి దయేనయ్యా, మీరు పెట్టినటువంటి భిక్షే నాకు ఈ సామ్రాజ్యము, నేనెప్పుడు కృతజ్ఞుణ్ణి కాదు, కృతజ్ఞుణ్ణి నేను. కాకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి లేనటువంటి ఈ రాజ్య సుఖం నాకు లభించిన తర్వాత మైమరిచిపోయినాను, అది నా తప్పేను, నన్ను క్షమించవలసింది. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, 15 రోజుల ముందే ఈ ఏర్పాట్లన్నీ చేసున్నాను, ఇక త్వరలోనే సీతాన్వేషణ మొదలవుతుంది. సీతాన్వేషణ మొదలైన తర్వాత తప్పకుండా సీతను తీసుకొచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని నేను వేగవంతంగా నిర్వహిస్తానని చెప్పి అన్నాడు. అనిన తర్వాత కొంత లక్ష్మణస్వామి స్థిమితపడిన తర్వాత ఆ సుగ్రీవుడు హనుమంతుణ్ణి పిలిపించాడు. హనుమంతుణ్ణి, ప్రధానమంత్రి అయినటువంటి హనుమంతుణ్ణి పిలిపించి, ఆంజనేయ మన దూతలందరూ కూడా వెళ్ళున్నారు కదా, దూతలందరూ వెళ్ళి వాళ్ళు ఆలస్యం చేస్తారేమో, వెంటనే ఇంకొంతమందిని పంపించి వాళ్ళు ఆయా స్థానాలకు చేరారో లేదో, వాళ్ళు బయలుదేరారో లేదో, వాళ్ళు ఏమైనారో మనకు తెలియదు, కాబట్టి వాళ్ళనే నమ్ముకుని ఉంటే కార్యక్రమం జరగదు. కాబట్టి వెంటనే ఇంకొంతమంది దూతలను పంపించి వాళ్లకు సమాచారం అందిందా లేదా, వాళ్ళు బయలుదేరారా లేదా కొరవాళ్ళని చెప్పి, ఈ పోయిన దూతలు ఏమైనారో తెలుసుకోరావాల్సిందని చెప్పి వేరే వాళ్ళను పంపించవలసింది అని చెప్పి హనుమంతుడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత హనుమంతుడు కొంతమంది దూతలను మరలా మాట్లాడి, ఈ వెళ్ళినటువంటి దూతలు ఏమైనారు, అసలు సైన్యాలు బయలుదేరాయా లేదా తెలుసుకోరమ్మని చెప్పి చెప్పాడు. చెప్తూ
ఆంజనేయ స్వామితో సుగ్రీవుడు చెప్పాడు, ఎక్కడెక్కడకు పంపిస్తావంటే మన భూవలయంలో ఉండేటువంటి సకల ప్రాంతాల్లో ఉండేటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో, సముద్ర పరివాహక ప్రాంతాల్లో, ఘోరారణ్యాల్లో, కొండల్లో ఎక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించవలసింది. హిమాలయ పర్వతాల దగ్గర ఒకానొక యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం జరిగినప్పుడు అక్కడ ఋష్యాదులందరూ కూడా తపస్సు చేసి యజ్ఞం చేసి పూర్తయిన తర్వాత ఆ యజ్ఞ హవిస్సులో నుంచి కొంత భాగం క్రింద పడిపోతే దాంట్లో నుంచి వృక్షాలు తయారయ్యి ఫలవృక్షాలన్నీ కూడా పుట్టి అనేక ఫలాలు హిమాలయ పర్వతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అటువంటి ఫలాలు తినినటువంటి వానరులు గాని మనుషులు గాని ఎవరికైనా ఒక్క నెల రోజుల పాటు ఆకలే కాదు. అటువంటి ఫలాలన్నీ తింటూ మహాబలిష్ఠులైనటువంటి హిమాలయ పర్వతాల దగ్గర ఉండేటువంటి వానరులను కూడా పిలిపించవలసింది. అక్కడ ఉండేటువంటి ఆహార పదార్థాలు కూడా తీసుకురావాల్సింది. ఆ ఫలాలు తిన్నటువంటి వాడికి నెల రోజులు ఆకలే కాదు కాబట్టి ఆ ఫల సహితులై వానరులు కూడా రమ్మని చెప్పి ఆహ్వానించవలసిందని చెప్పాడు. ఇక అనేక సముద్రాల దగ్గర కొండల దగ్గర ఉండేటువంటి వానరులను, భల్లూక శ్రేష్ఠులను అందరినీ కూడా పిలిపించవలసిందని చెప్పి ఆంజనేయ స్వామి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇదంతా కూడా లక్ష్మణస్వామి వింటూ ఉన్నాడు. లక్ష్మణస్వామి వింటూ ఉండగానే లక్ష్మణుడు కిష్కిందా నగరంలో ఉండగానే అంతకు ముందు పంపించినటువంటి దూతలందరూ వచ్చేశారు. దూతలందరూ వచ్చి సుగ్రీవునికి నమస్కారం చేసి, మహారాజా, అన్ని చోట్లకు వెళ్ళినటువంటి వాళ్ళని అందరూ వానరులకు కూడా సమాచారాన్ని తెలిపాము. అందరూ కూడా తయారైపోయి బయలుదేరి వచ్చేస్తున్నారు. సగం మంది వచ్చేశారు, ఇంకా కొంతమంది బయలుదేరి వస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా లక్షలు, కోట్లు, పద్మాలతో సంఖ్యతో కలిగినటువంటి వానరులతో నిండిపోతుంది త్వరలో అని చెప్పారు. మహానందాన్ని పొందాడు సుగ్రీవుడు. ఆ వార్త విని లక్ష్మణస్వామి కూడా ఉప్పొంగిపోయినాడు. ఉప్పొంగిపోయి అప్పుడు సుగ్రీవుడితో, సుగ్రీవా, నేను అన్నగారి యొక్క బాధ చూడలేక నిన్ను అపార్థం చేసుకున్నాను. నిన్ను అపార్థం చేసుకుని అనరాని మాటలు నిన్ను అన్నాను. సుగ్రీవ, ఆ మాటలు అన్నందుకు నన్ను మన్నించవలసింది అన్నాడు లక్ష్మణస్వామి. అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణస్వామి దగ్గరికి తీసుకొని, నాయన, ఆవేశంలో ఎవరైనా అంటారు, ఆ మాటల గురించి నేనేం పట్టించుకోలేదు, నువ్వేం బాధపడాల్సినటువంటి అవసరం లేదు, నేను మిమ్మల్ని మర్చిపోతానా? మీరు నాకు రాజ్యప్రదాతలు, మీరు లేకపోతే నేను లేను కదా. కాబట్టి రామకార్యాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. అన్ని ఏర్పాట్లు చేశాను. సిద్ధంగా మనకు కావలసినటువంటి సైన్యం అంతా వస్తారు. సీతాన్వేషణ జరిపించి సీత ఎక్కడున్నా గాని తీసుకుని వచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పిన పాట. లక్ష్మణుడు పరమానంద భరితుడైనాడు. పరమానంద భరితుడై ఆ సుగ్రీవుని యొక్క ఆ కృతజ్ఞతకు సంతోషపడినటువంటి వాడై, అప్పుడు సుగ్రీవ, అన్న దగ్గరకు పోదాము, మీరు కూడా వస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు అలాగే పోదామని చెప్పి వెంటనే ఆ అంతఃపుర కాంతలందరినీ కూడా లోపలికి వెళ్ళమని చెప్పి ఆ మంత్రులను పిలిపించి, సేనా నాయకులను అందరినీ కూడా పిలిపించి రామచంద్రమూర్తి దగ్గరకు బయలుదేరాలి, వెంటనే ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు. పల్లకి తెమ్మని చెప్పాడు. ప్రత్యేకమైన రాజాధిరాజులుగా ఉండి ప్రయాణించేటువంటి పల్లకి, అంటే సుగ్రీవుడు, వాలి వీళ్ళు ప్రయాణించేటువంటి ఆ పల్లకీని తీసుకువచ్చారు. వెంటనే సిద్ధమైనటువంటి ఆ సుగ్రీవుడు తన మెడలో ఉన్నటువంటి పుష్పమాలికలు, ఈ కామోపభోగాలకు తగినటువంటి అలంకారం చేసుకుని మెడలో వేసుకునేటువంటి పుష్పమాలికలన్నీ తీసి పక్కన బారేశాడు. ఇంకా కామ విషయాన్ని పక్కన పెట్టి
రామ విషయానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి వాడై ఆ యొక్క సుగ్రీవుడు సంసిద్ధుడై ఆ లక్ష్మణ సహితుడై బయలుదేరాడు. ఆ పల్లకీలో ముందు లక్ష్మణస్వామిని ఎక్కమన్నాడు, తర్వాత సుగ్రీవుడు ఎక్కాడు. సుగ్రీవుడు లక్ష్మణుడు ఎక్కినటువంటి ఆ పల్లకిని మహాబలిష్ఠులైనటువంటి వానరులు మోస్తూ ఉండగా సపరివారుడై ససైన్య సమేతంగా రాజాధిరాజు కాబట్టి ఆ సుగ్రీవ మహారాజు బయలుదేరి రామచంద్రమూర్తి దగ్గరకు బయలుదేరాడు. రామచంద్రమూర్తి దగ్గరకు బయలుదేరి నేరుగా ఈ ప్రశ్రవణగిరి దగ్గరికి వచ్చినటువంటి వాడై పల్లకి దిగి రామచంద్రమూర్తికి నమస్కారం చేశాడు. అప్పుడు రామచంద్రమూర్తి పరమానంద భరితుడై ఆ యొక్క సుగ్రీవుణ్ణి కౌగిలించుకున్నాడు. సుగ్రీవుణ్ణి కౌగిలించుకున్న తర్వాత ఆ రామ సుగ్రీవులిద్దరూ కూడా ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంలో కూర్చున్నారు. అప్పుడు సుగ్రీవుడు మహా సంతోషంతో రామచంద్రమూర్తిని చూసి, రామ, అనుకున్న ప్రకారంగా నేను అన్ని ఏర్పాట్లు చేసున్నాను. త్వరలో వానర సైన్యం అంతా మన దగ్గరకు వస్తుంది. మన దగ్గరకు వచ్చినటువంటి వానర సైన్యానికి ఎలాంటి విషయాలు మనం చెప్పాలనో చెప్పి సీతాన్వేషణ ప్రారంభిస్తాము అని చెప్పాడు. చెప్పిన తర్వాత చాలా సంతోషపడ్డాడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి సంతోషపడినటువంటి వాడై ఆయన అంటున్నాడు, సుగ్రీవ, స్నేహితం అంటే నీదేనయ్యా. నీ స్నేహితం చేసిన తర్వాత ఇంత సంతోషాన్ని పొందేటువంటి పరిస్థితి నాకు కల్పించావు కాబట్టి మన స్నేహం సార్థకమైంది. స్నేహితుడు అంటే తన స్నేహితుడికి సంతోషాన్ని కలిగించేవాడు. తన దుఃఖంలో భాగంగా తన దుఃఖమే స్నేహితుడి దుఃఖమే తన దుఃఖంగా భావించేవాడు. స్నేహితుని సుఖమే తన సుఖంగా భావించేవాడిని స్నేహితుడు అంటారు. కాబట్టి సుగ్రీవ, ఈరోజు ఎంతో ఆనందకరమైనటువంటి విషయాన్ని నాకు తెలియజేశావు. ఇక సీతాన్వేషణ ప్రారంభించడానికి త్వరగా ఏర్పాట్లన్నీ కూడా చేసి నాకు ఆనందాన్ని కలిగించి సీతను నా వద్దకు చేర్చి సీత యొక్క ముఖార విందాన్ని ఎన్నడూ చూడగలనా అని చెప్పి నేను తహతహలాడుతున్నాను. ఆ సీత ఆ రాక్షస మోక వద్ద ఎలాంటి ఇబ్బందులు పడుతున్నదో, కాబట్టి నీవు ఆ సీతాన్వేషణకు త్వరగా ఏర్పాటు చేయవలసింది అని రామచంద్రమూర్తి చెప్తే సుగ్రీవుడు అతి త్వరలో రాక్షస సమూహాన్ని నాశనం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వానర భల్లూక సైన్యమంతా మన దగ్గరికి వస్తుంది. రామ, నీవు చూస్తూ ఉండు, నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని సుగ్రీవుడు రామచంద్రమూర్తికి ఆనందాన్ని కలిగించాడు. రామలక్ష్మణులు పరమానందంతో ఉన్నారు. వానర సైన్యమంతా కూడా వేలు కోట్లు వెల్లువల వానర సైన్యమంతా కూడా కిష్కిందా నగరానికి బయలుదేరి వస్తూ ఉన్నదట. తర్వాత విషయాన్ని రేపు తెలుసుకుందాం.